ఎంటీఎంసీ పరిధిలోని నవలూరు ఎంఎస్ఎస్ కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలని అక్కడి మహిళలు కోరుతున్నారు. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. మంగళగిరి కార్పొరేషన్లో భాగంగా నవలూరు శివారు ప్రాంతంలోని ఎంఎస్ఎస్ కాలనీ వాసులు తమ సమస్యలను సిటీ న్యూస్ ఎదుట చెప్పుకున్నారు. రోడ్లు, కాల్వలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సమస్యలు వగైరా కడగండ్లు వారు ఏకరువు పెట్టారు. నా పేరు నాగురిబి, మాది నవలూరు ఎంఎస్ఎస్ కాలనీ, మంగళగిరి మండలం. సార్, మాకు రోడ్లు లేవు, కాలువలు లేవు, మహా ఇబ్బంది పడుతున్నాము. వానాకాలం వస్తే కనీసం పిల్లలు కానీ పెద్దోళ్ళం కానీ నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు నిలబడిపోతుంది రోడ్ల మీద. ఒకటి కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. లైన్ అనేది ఇళ్లకు తాకిపోయింది. ఊళ్ళో లైన్ కలిసి ఉంది. అది పెద్ద లైను. ఒకళ్ళైతే షాక్ కొట్టి చచ్చిపోయే ప్రమాదం కూడా జరిగింది. సార్, పై వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా సరే మా కాలనీ కల్లా కొంచెం తిరిగి చూడాలి. కొంచెం రోడ్లు పోయాలి, కాలువలు, వాటర్ ప్రాబ్లం కూడా. కనీసం మంచినీళ్లు కూడా రోజు 10 రూపాయల డబ్బా ట్యాంకీ కాడ కొనుక్కొచ్చుకోవాలి మేము తాగడానికి కూడా. బజార్ పంపులు కూడా లేక మేము ఇళ్లలో నెలకి 300, 200 కట్టుకొని మేము మామూలుగా నీళ్లు పట్టుకోవాలి ఇళ్లలో. బజార్ పంపులు కూడా సరిగా లేవు మాకు. వర్షాకాలం వస్తే ఆ బజార్ పంపుకి వెళ్తానికి కూడా మాకు దారి లేదు. మొన్న కొంచెం చిప్స్ పోసారు, అది కూడా కొన్ని రోడ్లు సెలక్షన్ అయింది, కొన్ని అవ్వలేదని చెప్పి కొన్ని ఆపేశారు. మళ్ళీ 2-3 రోడ్లు పోసేసి. సార్, మాకైనా తిరగాలన్నా చెయ్యాలన్నా మా బతుకు తెరువులకి మేము చేసుకునే పనులు ఉంటాయి. పద్దాకలు తిరగలేం కదా సార్. పట్టించుకోవాలి, ప్రభుత్వం అనేవాళ్ళు చూడాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. మాకు కరెంటు కింద ఉంటున్నాయి, కర్రలతో ఎత్తుకోవాల్సి వస్తుంది. కింద లైన్ మొత్తం షాక్ కొట్టిద్దామో అని ఇళ్ల మీద పడిద్దామో, ఏవీ లైన్ అయిపోయింది. అటు చచ్చిపోతున్నారు జనాలు దాని మీద పడి. మొత్తం ఏదైనా దెబ్బలో ఇదవుతున్నారు. మాకు నీళ్ళు వస్తుంటే నీళ్ళు మొత్తం రోడ్డుకి పైకి ఎత్తుకొని నడవాల్సి వస్తుంది మేము. అలాగే మాకు కరెంట్ ఎక్కడ షాక్ కొట్టిద్దో నీళ్ళలో పడి అని భయం వేస్తుంది. ఇళ్ల మీద ఉన్నాయి సార్. ఆ ఇళ్ల మీద కొద్దిగా మీరు పట్టించుకుంటే కొద్దిగా మేము ఇదవుతాం సార్. మీరు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటి వరకు మాకు రోడ్లు కూడా లేవు. కాలంలో కావాలి మటుకు కాళ్ళు మటుకు పైకి ఎత్తుకొని గుడ్లు పైకి లాక్కొని వెళ్ళాల్సి వస్తుంది. మేము బురదలో జారుకుంటా పడుకుంటా పనులకి వెళ్ళేవాళ్ళం మేము అందరం. ఇది మాకు కొద్దిగా చేసి పెట్టండి. నమస్కారం సార్. నమస్కారం లోకేష్ గారికి మరి ధన్యవాదాలు. మరి అందరూ మరి మేమంతా పేదవాళ్ళం, ఈ కాలనీ అంతా పేదవాళ్ళమే. మరి రోడ్లు మరి కరెంటు కానీ మరి మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం. మరి కరెంటు తీగలు అయితే మాకు కింద కొండ ఇల్లు వేసుకోవడానికి కూడా ఇది లేదు. అందరికీ మరి కరెంటు షాకులు కొట్టి మరి ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం గురించి మరి మీరు సాయం చేస్తారని మేము అడుగుతున్నాం. మరి రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ మరి నీటి సౌకర్యం లేదు మా కాలనీకి. అంతా పేదవారిని తెచ్చుకుంటే తినాలి, కూలి చేసుకుంటే గడిచే పేదల వండి. మరి మాకు సాయం చేయమని మేము అడుగుతున్నాం. మాకు సాయం చేయాలని మరి పేదల వారిని మరి కరెంటు తీగలైతే తీసే అవకాశం చూడమని మేము అడుగుతున్నాం. మరి లైన్ పంపులు లేవు, మరి నీళ్ళు లేవు, కాలువలు లేవు. కాలువల కాడ కూడా మరి ఇదిగా ఉంటున్నాం. మరి నీళ్ళు వెళ్ళే అవకాశం చూడాలి మరి మా కాలనీకి. మరి పట్టించుకొని మా సాయం చేయమని కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్తే అన్న సార్. లోకేష్ సార్, మాకు అంతకుముందు జగన్ గారు వచ్చినప్పుడు మాకు ఏమీ ప్రభుత్వం చేయలేదు. మీరు వచ్చిన కాడి నుంచి మాకు అన్ని చేస్తున్నారు. మా ఇంటికాడ కరెంటు ఇంటి పైన పెద్ద లైన్ ఉంది, అది మన తెగిపోయింది. మొన్న వర్షాకాలం బాగా తెగిపోయింది. 2 సార్లు తెగిపోయినాయి. నిప్పు రవ్వలు కూడా బాగా వస్తున్నాయి. ఇంటి మీద పడుతున్నాయి. పట్ట అది మాది ఇల్లు మీద పట్ట అండి. పట్ట మీద నిప్పు రవ్వలు పడుతున్నాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు. వానాకాలం అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఏదైనా సాయం చేయండి. రోడ్లు లేవు, లైన్ పంపులు లేవు, కాలువలు లేవు, మురుగు కాలువలు లేవు, ఏవి లేవండి. లోకేష్ సార్, మాకు ఏదైనా మంచినీళ్ళు కూడా లేవు. కొనుక్కొచ్చుకుంటున్నాం మేము. 10 రూపాయలు పెట్టి డబ్బా పెట్టి తెచ్చుకుంటున్నాము. డ్రైనేజ్ కాలువలు లేవు. మాకు ఏదైనా సాయం చేయండి. ఈ కరెంటు లైన్ గురించి ముందు ప్రమాదం అయిపోతుంది. 2 తీగలు షాక్ కొట్టినాయి. ఈ స్తంభాలు తీసేయమని మేము కోరుకుంటున్నాం సార్. మీకు నమస్తే సార్.